అలాగే వేటూరి సుందరమూర్తి గారు రాసిన, అంటే ఆ రోజులో నారాయణ రెడ్డి గారు మాత్రమే ఇటువంటివి రాయగలరు అనుకున్న రా దిగిరా అని పాటను చూడండి. ఆ పల్లవి నాదే, మళ్ళీ పల్లవి నాదే. అందుకంటే అదే అని పట్టిన హారతి ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు, రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామహరే రామహరే కృష్ణహరే అని పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు రా దిగిరా అని ఐడిగా కరెక్టేనా, ఇది అన్వయం కరెక్ట్గా వస్తుందా, సెంటెన్స్లన్నీ వెర్బులు అవి సరిగ్గా ఉన్నాయా అని. రాతి బొమ్మకు రవ్వలు పొదిగి, అసలు కరెక్ట్గా రకరకాల దానికి ఎత్తి కానీ ప్రాస కానీ అలా. అప్పుడు ఒకప్పుడు మరి భగవత్ కృప ఏమో తెలియదు కానీ అది కరెక్ట్గా వచ్చేస్తుంది. రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామహరే శ్రీ రామహరే అని పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు, బలవంతంగా తోసినట్టుగా కూడా ఉండలా, అదే చాలదు రా దగ్గర. అక్కడి నుంచి అలుగుపోతారు, ఏముంది వాళ్ళది ఇంకా అక్కడే దాన్ని పట్టుకుని. శతకోటి సీతల కలబోత, అదే దాంట్లో మంచి లైన్స్ ఉంటాయి దాంట్లో. అలనాటి దేవత ఏదో శతకోటి సీతల కలబోత ఈ దేవత అని అంటాడు ఆయన. వేటూరి సుందరమూర్తి గారు కూడా బాగా మాకు అదేమిటో ఆయన ఎట్లా ఉండేవారంటే అదే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఆయన అసలు శాసించగలడు కదా, మామూలు మాటలు ఆయన లొంగుతాయి. అది ఆయన లేదే నేను రాయను అనేవాడు. నేను కూర్చుని వాళ్ళు చూపిస్తున్న గౌరవం, అది వాళ్ళ సంస్కారం అంతే. అందుకే గురు పూజ కూడా చేశారు, చాలా గొప్పగా చేశారండి. విజయవాడలో చేశారు, జంజాలను కలిసి చేశారు ఇద్దరు కలిసి. తర్వాత సీతారామ శాస్త్రి గారి ప్రసక్తి వచ్చింది కాబట్టి తెల్లవారదేమో స్వామి గురించి కూడా మాట్లాడితే, నాకు కొన్ని స్టాక్ పల్లవులు వస్తుంటాయి ఒకప్పుడు. ఇప్పుడు ఈ తెల్లవారదేమో స్వామి అలా వదిలిపెట్టినా, ఇప్పుడు వరకు మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళేవాడిని. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ నడుస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఒక లైన్ వస్తూ ఉండేది. అప్పుడు కరెంటు సినిమాకి పనికొచ్చే లైన్ లాంటిది. వటపత్ర సాయికి వరహాల లాలి అనే మాట నడుస్తుండగా వచ్చింది మహాలింగపురం బ్రిడ్జి మీద. అట్లాగే తెల్లవారదేమో స్వామి అక్కడ పాట ఒకటి నాకు కావాల్సి వచ్చింది. అమ్మాయికి చాలా గమ్మత్తుగా సిచ్యుయేషన్స్ అన్నీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటే ఎంత సహజంగా పడ్డాయో ఆ సిచ్యుయేషన్లు. వాళ్ళు ఇల్లు వాకిలి వదిలేసుకుని ఆ జమీందార్ లాంటి ఫ్యామిలీ, సత్యనారాయణ గారు, అంజలిదేవి వచ్చి ఈ తోటమాలి ఇంట్లో పాకలో ఉంటూ ఉండగా వాళ్ళ చేతిలో భోజనం తిని చేతులు కడుక్కొని అమ్మాయిని ఆశీర్వదించండి అని అంటే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తరస్తు అని ఆయన అంటాం. అక్కడే వాళ్ళు తాంబూలాలు పుచ్చేసుకోవటం, ఆయనకి తాంబూలం ఇస్తూ ఉంటుంది. అది ఉన్న వస్తువులతోనే అక్కడక్కడ వస్తువులతో ఎంతో శుభకార్యం అలా నడిపించేసుకున్న తర్వాత అప్పుడు ఆ అమ్మాయి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళింది. అప్పటి నుంచి స్లోగా బిల్డప్ చేసుకుంటూ వచ్చాం బిట్వీన్ రాజశేఖర్ అండ్ సుమలత. స్లోగా చాలా సైలెంట్గా వర్కౌట్ చేశాం. ఎక్కడ ఓపెన్గా బ్రాడ్గా నేను నిన్ను ప్రేమిస్తున్నాను వాడనకుండా, ఆహా ప్రియా అని ఆవిడనకుండా అలా వెళ్ళిపోతుంది కథ అంతా. అప్పుడు ఈ లైన్ రాస్తే ఎట్లా ఉంటుంది. చాలామందికి మొన్నటిదాకా అసలు ఒక కాంపిటీషన్లో కూడా జ్యోతిర్మయి చౌదరి వాళ్ళందరూ ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యానికి ఇది అన్నమయ్య కీర్తన అని చెప్పి అన్నమయ్య కీర్తన అనే చెప్పుకున్నారట. తర్వాత నాకు ఫోన్ చేసి అడిగారు, అంటే నాకు అంత దమ్ములు లేవు, ధైర్యం లేదు, కాదు నేను రాశాను సుమా అని అంటానికి. అప్పుడు నాకు ఈ లైన్స్ వచ్చినాయి. తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. ఎప్పుడైతే అలమేలు మంగ తలసిన తలపుల మునుక అన్నమయ్య ముద్రలు పడ్డట్టుగా కనిపించింది. అక్కడి నుంచి అందుకుపోయాడు శాస్త్రి. అసలు తర్వాత చరణాలు కూడా అన్నమయ్య మహానుభావుడు ఆయన రాసిన గాంభీర్యం, భావగాంభీర్యం అంతా అలాగే వచ్చేసింది. తర్వాత అప్పుడు ఈయన ఈ పాటని మగవాళ్ళకు కూడా పెడితే బాగుంటుందేమో అని అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ రాజశేఖర్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఒక పాట పూర్తిగా రాసి ట్రెడిషనల్ వేసేసుకున్నారు. కావాలి, అది చరిత్రకి అవసరం అండి, మీరు రాశారు. ఎందుకండి అవసరం? ఎందుకంటే
ఇది మనం ఎంత అజ్ఞాతంగా ఉంటే అంత మంచిది. లేదండి, అన్నమయ్య లాంటి వాళ్ళని 500 సంవత్సరాలు కాలం తొక్కిపట్టింది, కానీ తొక్కిపట్టలేకపోయింది. ఎందుకంటే ఆ మాటలకు ఉన్న శక్తి అటువంటిది. మరి కుడి కన్ను అదిరనే కూడిన తరుణాన అన్నది అది కూడా ట్రెడిషనల్గానే అనిపిస్తుంది. మీరు కూడా అలాగే రాయించారంటే నిజంగా చెప్పాలంటే మీరు ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశారు, కానీ ఇది మాత్రం మిస్డైరెక్ట్ చేశారండి. మీరు ఇప్పుడైనా చెప్పకపోతే చరిత్ర. అది ఒక డైలాగ్ ఉంటుంది మాకు దాంట్లో, సిరిమువ్వల సింహనాథం అని ఒక డైలాగ్ ఉంటుంది. దాంట్లో సాక్షి రంగారావు అంటాడు ఒక డైలాగ్, అమ్మా నువ్వు గర్భగుడిలో కూర్చున్నావు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ మనసులో ఏముందో నీకేం కావాలో కోరుకో అని చెప్పిన తర్వాత కూడా నువ్వు మౌనంగా ఉన్నావంటే శాశ్వతంగా మూగదాని అయిపోతావు, జాగ్రత్త అంటాడు. ప్రత్యక్షమయ్యి స్వామి నీకేం కావాలో కోరుకో అంటే ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నావు అనుకో, అప్పుడు కూడా నువ్వు శాశ్వతంగా మూగదాని అయిపోతావు, జాగ్రత్త. అట్లాగే నాకు దీని మీద అసలు ఇలా చెప్పుకోవాలని ఉండదు. అంటే చాలామంది మిత్రులు ఏమంటున్నారంటే ఇదన్నీ చిన్న ఒక బుక్లెట్ కింద ఎక్కడ రాసేటప్పుడు ఈ అముద్రిత రచనలు అన్నట్టుగా ఇప్పుడు ఈ డైరీలన్నింటిలో కూడా సొహం రాసిన కథలు ఉంటాయి, థాట్స్ కానీ కథ కానీ దాంట్లో. అవి ఎందుకని అలా మిగిలిపోతాయంటే అప్పుడు వచ్చినప్పుడు ఆ ఉద్రేకంతో ఒక వరకు వెళ్ళిపోతాం, తర్వాత నెగ్లిజెన్స్ అనండి, లేకపోతే కాన్సన్ట్రేషన్ తగ్గానండి, లేకపోతే మరో కారణం చేత. అట్లాగే ఇవన్నీ కూడా వాటితో పాటు కలిపి చేసేయండి పుస్తకం అంటే అదొకటి, ఆత్మకథ ఒకటి, ఇవి అలా మిగిలిపోతూనే ఉన్నాయి ఇవి. అందుకని కోర్స్ మీరు బయటికి లాగుతున్నారు కాబట్టి ఇవాళ ఇప్పుడు కూడా చెప్పకుండా ఉండలేను. చెప్పకుండా ఉంటే మగవాడిని అయిపోతాను. మూక శంకరంలో అంటే ఏం లేదండి, పాట మోగపోతుందండి. పాట మోగపోదు కానీ బట్ అంటే నిజంగా దాని వెనకాతలు ఉన్న వ్యక్తి చెప్పకపోతే. నాకు దీనికి ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఇవాళ ఉన్నవాళ్లలో ఇదేమిటి ఇలా వాగేస్తున్నాడు అని అనకుండా నారాయణ రెడ్డి గారు లాంటి మహాత్ముడు మే ఇద్దరం జంట కవులం చాలా విషయాల్లో కలిపి రాశామని చెప్పడం వల్ల నాకు ధైర్యం వచ్చింది. లేకపోతే ఎలాగైనా అనుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు విన్నవాళ్ళు ఇప్పుడు కొంతమంది లేరు కాబట్టి సుందరామూర్తి గారు సాక్ష్యం ఏంటి, ఈయన అన్నాడు ఈ మాట అంటే దానికి సాక్ష్యం ఎవరున్నారు, కృష్ణశాస్త్రి గారు లేరు, ఈ మాట నాది అంటే సాక్ష్యం ఏది, అవునండి, ఆత్రేయ గారు లేరు, నేనంటాను ఇప్పుడు నాదే ఉంది. అలా ఉండకుండా ఉండటానికి ఒక సాక్షిభూతంగా నారాయణ రెడ్డి గారు ఆ స్టాంప్ వేశారు కాబట్టి ఐఎస్ఐ స్టాంప్ లాంటిది మనం చెప్పుకోగలుగుతున్నాం, ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. శాస్త్రి గారు ఉన్నారు, వీళ్ళ సంస్కారం అదే పూర్తిగా క్రెడిట్ తీసుకునే సంస్కారం కాదు, వాళ్ళకి ఎవరికి ఎంత ఇవ్వాలో అక్నాలెడ్జ్ చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి చేయాలండి. ఎందుకని లేదు, ఇది ఒక ఎపిసోడ్గా రూపొందించాలన్న కాన్సెప్ట్ ఏదండి. ఎందుకంటే కొన్ని సేవలు అజ్ఞాతంగా ఉండిపోవడం వలన చరిత్రకి నష్టం కలిగించిన వాళ్ళు అవుతామండి. ఎప్పుడుకో అప్పుడు బయటికి రావాల్సిందేనండి. అది ఇవాళకి సముద్రాల గారికి మల్లాద గారికి అవి వీళ్ళు రాశారని వాళ్ళు రాశారని భక్తులు వివాదం ఉంది, ఎవరు ఏది ఏంటని చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. అలాంటప్పుడు అబండాలు కూడా వేస్తారు, అబండాలు పెరుగుతాయి అవి వచ్చిన కూడా ఇది ఆచార్య గారు రాసింది కాదు, శాస్త్రి గారు రాసింది అంట. అది కొంచెం కుక్కబుల్ అంటామే, వాళ్ళు ఏదో చేసే దుష్ప్రచారం తప్ప. అందుకే ఆ కుకవిత్వం భార్య నుండి తప్పించుకోవడానికి ఈ సుఖవిత్వం చేద్దామని. మహానుభావులు అందరూ మహానుభావులేనండి. మాకు ధారా రామనాథ్ శాస్త్రి గారి చేత కూడా రాయించాను నేను పాట. అవునండి, అది చాలా విశేషం. అంటే ఏమిటంటే ఎంతమంది దగ్గర అజ్ఞాతంగా ఉన్నటువంటి నాలెడ్జ్ని మనకి దగ్గర మీడియం ఉంది కాబట్టి ఎవరి చేత రాయిస్తున్నారు, ఎందుకు రాయిస్తున్నారు అని అడగని నిర్మాతలు కూడా ఉన్నారు కాబట్టి మహానుభావులు వాళ్ళకి అలా